వెల్కమ్ టు బీషూ టాక్స్. ఈరోజు మనము కొత్త రకమైన వంటని ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. అదే అండి ఎగ్ పఫ్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా పిండి, 2 to 3 స్పూన్స్ ఆఫ్ బటర్ ఆర్ ఘీ, మీ ఇష్టం అండి ఏది ఉంటే అది వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా బాగా ప్లఫీగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ప్లఫీగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి అండి. నెక్స్ట్ టూ పెద్ద సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద సైజ్ టమాటో, పచ్చిమిర్చి, మీ దగ్గర క్యాబేజ్, క్యాప్సికమ్ ఏమున్నా అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించేసి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసి చిట్లిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. ఎంత బాగా మగ్గితే అంత బాగా మన పఫ్ అనేది టేస్టీగా వస్తుందండి. బాగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, పసుపు పొడి, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలన్నీ కొంచెం కొంచెం వేసేసి టేస్ట్కి సరిపడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది లోపల మనము స్టఫింగ్ కోసం యూస్ చేస్తాము. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకొని కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఘీ ఆర్ బటర్, మీ దగ్గర ఏముంటే అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ఘీ వేసుకున్నాను. బాగా ఎంత ప్లఫీగా మనకి పఫ్ కావాలనుకుంటే అంత ప్లఫీగా రావాలండి. అది కలిపిండేది కూడా స్మూత్గా ఉండాలి. టెక్స్చర్ బైండింగ్ కోసం యూస్ చేస్తాము. తర్వాత కొంచెం ఎక్కువగా పిండి తీసుకొని బాగా ఒక 3-4 లేయర్స్ వేసి మనం ఏదైతే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో అది మధ్యలో వేస్తూ చపాతీలాగా రుద్దుకుంటే దాని మీద 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ మనము ఏదైతే పిండి వేసి రుద్దుకున్నామో చపాతీలాగా అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకొని మనం మిక్స్ చేసుకునేదంతా దాని మీద పూసుకుంటూ రావాలండి. మనకి లేయర్స్ కావాలి కాబట్టి మేమైతే ఒక 4 లేయర్స్ వరకు చపాతీలు ఓవర్లాప్ చేసాము. మీకు 5, 6, 10 ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 4 to 5 వేసుకుంటే మనకి బాగా వస్తుందండి. ఎడ్జెస్ కట్ చేసేసుకుందాము పఫ్ సరిగ్గా వచ్చేసేదానికి. 4 సైడ్స్ కట్ చేసేసుకొని మీకు ఎంత సైజు పఫ్ కావాలంటే అంత సైజు, చిన్నది కావాలా, మీడియంలో కావాలా, లార్జ్ కావాలంటే దానికి తగ్గట్లు షేప్స్ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం కట్ చేసుకొని మేమైతే ఎగ్స్ని హాఫ్ చేసామండి. కట్ చేసిన హాఫ్ ఎగ్ మసాలా పెట్టి పఫ్ని దాని మీద పెట్టి జస్ట్ రోల్ చేసేసి పక్కన పెట్టేసినాము. ఇలానే మా దగ్గర ఉండే ఎగ్స్ మేము చేసుకున్న చపాతీ లాంటి లేయర్స్ని పెట్టి టోటల్గా ఇది బైండ్ చేసేసామండి. వీడియోలో చూసినట్లు బైండ్ అయిపోతాయి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 స్లోగా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే వేయాలి. వేడైన తర్వాత హై ఫ్లేమ్లో నుంచి హై టు లో టు మీడియం పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి మనము హైలో ఉన్నప్పుడు మొత్తం వేయించేసినాం అనుకోండి లోపల పార్ట్స్ అంతా ఫ్రై అవ్వవు. సో మనం ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 4 to 5 minutes కుక్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పఫ్స్ అన్నీ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా ఆనియన్, లెమన్తో తినేయడమే అండి.